నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇది మనకు టేబుల్ హౌ టు క్రియేట్ టేబుల్ అంటే క్రియేట్ టేబుల్, ఇది వచ్చేసి టేబుల్ నేమ్, ఇది వచ్చేసి కాలం నేమ్, ఇది వచ్చి డేటా టైప్. ఓకేనా, మనం ఇట ఎన్ని కాలమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఎట్లా డ్రాప్ చేయాలా. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసిన వాడు టేబుల్ ని డ్రాప్ చేయమంటాడు. ఇప్పుడు టేబుల్ ఎలా డ్రాప్ చేయాలంటే డ్రాప్ టేబుల్ టేబుల్. ఓకేనా, మనకు టేబుల్ డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే డిఫాల్ట్ గా మనకు అనేది టేబుల్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. సపోజ్ మీరు చూడండి, ఎస్పీఎల్ కొట్టండి, ఎస్పీఎల్ సిటీ ఏమని వచ్చింది, సిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ డేటాబేస్ అంటే అది కంప్లీట్ గా డ్రాప్ అయిపోతుంది టేబుల్. ఓకేనా, మళ్ళీ ఇది క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆల్టర్ టేబుల్. ఆల్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక టేబుల్ ఉంది నాకు, ఆ టేబుల్లో నాకు న్యూ కాలం యాడ్ చేయాలా అంటాడు వాడు. అప్పుడు ఎలా యాడ్ చేస్తామంటే ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ ఆల్టర్ యాడ్. సపోజ్ నేను అడ్రస్ యాడ్ చేయాలనుకున్నా, అడ్రస్ ఇక్కడ ఆల్టర్ అవసరం లేదు. మనం ఆల్టర్ చేసినప్పుడు మనం కాలం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆల్టర్ అవసరం లేదు. మనం ఏదైనా ఇప్పుడు నాకు ఈ కాలం ఉంది, ఈ కాలం యొక్క డేటా టైప్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఇక్కడ ఆల్టర్ కమాండ్ వాడతాం. మళ్ళీ మనం యాడ్ చేయాలనుకుంటే సింటాక్స్ ఇది అనమాట. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలం నేమ్, ఆ కాలం నేమ్ యొక్క డేటా టైప్ ఆ సైజు. ఇది మనము న్యూ కాలము ఈ టేబుల్లోకి యాడ్ చేస్తున్నాం. న్యూ కాలంలోకి యాడ్ చేయనప్పుడు సింటాక్స్ వచ్చేసి ఇది అనమాట. ఇప్పుడు చూడండి, ఎస్క్యూఎల్ టు కొట్టండి ఒకసారి, అడ్రస్ కాలం అనేది యాడ్ అయిపోయింది కదా. సో ఆల్టర్ కమాండ్ అనేది మనకు యాడ్ చేయాలంటే ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను మాడిఫై చేయాలనుకున్నా, అప్పుడు ఎలా మాడిఫై చేస్తామో చూడండి. అంటే నేను సపోజ్ ఈ డేటా టైప్ని చేంజ్ అనుకున్నా, ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై అప్ నడిచిన. alter table name modify of column name కరెక్ట్ కదా. ఓకే, సారీ, మాడిఫై అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే అది ఒరాకిల్లో ఉంటుంది యాక్చువల్లీ. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్టర్ చేయాలంటే అనగా ఈ కాలం యొక్క డేటా టైప్ని కానీ లేదంటే ఈ డేటా టైప్ కానీ ఈ సైజ్ కానీ ఏదైనా చేయాలంటే అనగా మనము ఆల్టర్ కమాండ్ వాడతాం అనమాట. మనం ఇది మాడిఫై కోసం వాడతాం. మాడిఫై ఫీల్డ్ ఆర్ డేటా టైప్ సైజ్, దీనికి మనం ఇది ఆల్టర్ కమాండ్ వాడతాం. ఇది ఓన్లీ న్యూ ఫీల్డ్ టు యాడ్ ఇన్ ఎగ్జిస్టింగ్ టేబుల్, దానికోసం ఇది వాడతాము. ఇది వచ్చేసి మాడిఫై చేయడానికి ఆల్టర్ టేబుల్ నేమ్ ఆల్టర్ కాలం నేమ్ ఆ డేటా టైప్ ఆ సైజు. మనకి ఇక్కడ చూడండి, ఎస్క్యూఎల్ కొట్టండి ఒకసారి,
ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు 10 ఉంది డేటా టైప్, ఇక్కడ 10 ఉంది కదా సైజు, నేను ఇక్కడ 100 ఇచ్చా, మళ్ళీ చేంజ్ చేశా కదా 100 వచ్చింది చూడండి. దీనికోసము ఈ ఆల్టర్ ఒక టేబుల్లో నేను ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్కి ఈ సైజు చేంజ్ చేయాలనుకున్నా, ఎలా చేంజ్ చేస్తామంటే ఈ కమాండ్ యూజ్ చేసి చేంజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రంకేట్. ఈ ట్రంకేట్ టేబుల్ ఏం చేస్తుందంటే ట్రంకేట్ టేబుల్ ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ సిటీ ఆఫ్ సిటీ వాల్యూస్ ఆఫ్ వన్ కామా ఏ అని ఇచ్చా. నేను ఇప్పుడు డేటాని సెలెక్ట్ చేసిన, ఓకేనా, నాకు డేటా అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ట్రంకేట్ చేస్తున్నా. ఈ ట్రంకేట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది అంటే నాకు ఓన్లీ డేటా మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓన్లీ డేటా మాత్రమే రిమూవ్ అవుతుంది. ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుంది. చూడండి, డేటా మాత్రం పోయింది, నాకు ఈ స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుంది. కానీ మనం డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డేటాతో పాటు స్ట్రక్చర్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, డ్రాప్ టేబుల్ సిటీ, రిమూవ్ అయిపోయిందా? డ్రాప్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ అడుగుతాడు, అప్పుడు చెప్పండి మీరు. వెరీ ఇంపార్టెంట్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ లో. ట్రంకేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ట్రంకేట్ చేసినప్పుడు వాళ్ళు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాను అనమాట. నేను ట్రంకేట్ చేస్తే నాకు డేటాతో పాటు మొత్తం స్ట్రక్చర్ అంతా రిమూవ్ అయిపోతుంది అంటారు. మీరు నో అని చెప్పాలా. ఎట్లా రిమూవ్ అవుతుంది? ట్రంకేట్ చేసినప్పుడు ఓన్లీ మనకు డేటా మాత్రమే రిమూవ్ అవుతుంది, స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుంది. డ్రాప్ చేసినప్పుడు మనకు టేబుల్తో పాటు డేటా కూడా స్ట్రక్చర్ కూడా రిమూవ్ అయిపోతుంది అని చెప్పి చెప్పాలన్నమాట. ఓకేనా? మనకి ఇప్పుడు వచ్చేసి ఇన్సర్ట్, క్రియేట్, ఆల్టర్, డిలీట్, ట్రంకేట్ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఇది చెప్తాను, డిలీట్ చెప్పినప్పుడు చెప్తాను. ఇన్సర్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము డిలీట్కి వెళ్దాం. సిటీ సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ వచ్చేసి స్ట్రక్చర్లో 2 ఉన్నాయి, కానీ ఇక్కడ 3 పంపిస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది ఎర్రర్? 3 వాల్యూస్ పంపిస్తున్నా. కామన్ నేమ్ ఆర్ నంబర్ ఆఫ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ మ్యాచ్ ద టేబుల్ డెఫినేషన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే నాకు ఈ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి, నువ్వు డేటా వచ్చేసి 3 వాల్యూస్ పంపిస్తున్నావు, సో ఓన్లీ 2 వాల్యూస్ పంపించు అని చెప్పి చెప్తాను అనమాట. ఇప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేసిన నేను. ఇప్పుడు నాకు ఈ టేబుల్లో డేటా అనేది ఉంది. ఈ టేబుల్లో నాకు డేటా అనేది ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి
ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తా. క్రియేట్ టేబుల్ CT1 ID కామా ID కామా నేమ్ where 100 అనుకోండి. ఇప్పుడు వచ్చేసి వాటి రిక్వైర్మెంట్ ఏమంటాడంటే I want to load the data from source to target table అంటాడు. మనకి ఇక్కడ వచ్చేసి సోర్స్ టేబుల్ ఏది CT అనేది సోర్స్, ఓకేనా. ఇక్కడ CT1 అనేది టార్గెట్ టేబుల్. ఇప్పుడు సోర్స్ నుంచి టార్గెట్ టేబుల్ కి ఎలా డేటా అనేది ఎలా మూవ్ చేస్తామని చూడండి. ఇన్సర్ట్ ఇంటూ CT values select star from CT1. Syntax insert into table name. ఇప్పుడు మనకు వచ్చేసి సోర్స్ వచ్చేసి ఇది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇది వచ్చేసి CT అనే టేబుల్ సోర్స్ టేబుల్. నేను ఇప్పుడు ఈ డేటాను అంతా దీనిలో లోడ్ చేయాలనుకున్నా ఈ టార్గెట్ టేబుల్కి. అప్పుడు మనం ఎలా అంటే ఇన్సర్ట్ ఇంటూ CT1 ఈ టేబుల్ నేమ్ పెడతాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్ ఇట్లా పెడతాము. ఒకవేళ వానికి నాకు ఓన్లీ ఒక కాలమే కావాలన్నాడు, ఒక కాలమే ఇన్సర్ట్ చేయాలన్నాడు, అప్పుడు ఇన్సర్ట్ ఇంటూ CT1 of ID select ID from CT. ఓకేనా. అప్పుడు ఈ సినారియోలో ఎట్లా వాడతాం అన్నట్టు, సోర్స్ నుంచి టార్గెట్ కి డేటా అనేది ఎలా లోడ్ చేయాలంటే ఇలా లోడ్ చేస్తాం అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది నేను జాయిన్ చేసినప్పుడు మల్టిపుల్ జాయిన్స్ తో ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇన్సర్ట్ స్టేట్మెంట్ అంటే ఏంది తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డిలీట్ కదా, నెక్స్ట్ డిలీట్ స్టేట్మెంట్కి వెళ్దాము. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి ట్రై చేసుకోండి. మనం అది కాకుండా ఇన్సర్ట్ చేసినప్పుడు డేటా అనేది యూనాల్ యూజ్ చేసి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అది నేను యూనాల్ చెప్పినప్పుడు చెప్తాను మీకు ఎలా ఇన్సర్ట్ చేయాలని. యూనాల్ చెప్పినప్పుడు అది కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నేను ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ రాసి పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏంటంటే డిలీట్ చూద్దాం. ఇప్పుడు నాకు వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ CT1 ఈ టేబుల్లో నాకు డేటా ఉంది. ఇప్పుడు వాడేమంటాడంటే నాకు ఈ టేబుల్లో డేటా ఉంది, నాకు నేమ్ నల్స్ ఏవి ఉంటాయో ఆ డేటాని రిమూవ్ చేయంటాడు. డిలీట్ ఫ్రమ్ CT1 వేర్ నేమ్
ఈజ్ నాట్ నల్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏవైతే నల్ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ను రిమూవ్ చేయమంటాడు. సో మనం దానికోసం ఏం పెడతామంటే కండిషన్ ఇక్కడ వేర్ యూజ్ చేస్తున్నాం. వేర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా పర్టికులర్ వాల్యూ ఫిల్టర్ చేయాలా లేదా పర్టికులర్ వాల్యూ డిలీట్ చేయాలా, ఓన్లీ ఈ వాల్యూనే మనం అప్డేట్ చేయాలన్నప్పుడు ఫిల్టర్ కండిషన్ ఏదైనా ఫిల్టర్ చేయాలన్నప్పుడు మనం ఈ వేర్ కండిషన్ అనేది వాడతాం. ఓకేనా, ఇక్కడ నేను ఈ డిలీట్ ని ఈ నల్ వాల్యూస్ ని రిమూవ్ చేసిన, నాకు 2 వాల్యూస్ రిమూవ్ అయిపోయినాయి. ఓకేనా, ఇది అయిపోయిందా? ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, మీకు డౌట్ వచ్చిండొచ్చు, అదే నేను డిలీట్ చేసే బదులు ట్రంకేట్ చేయొచ్చు కదా అంటారు. ట్రంకేట్ లో అదే పెడతా. ఏమొచ్చింది? ఇన్కరెక్ట్ సింటాక్స్ వచ్చింది. ఎందుకంటే మనకి ట్రంకేట్ లో ఈ వేర్ కండిషన్ అనేది వర్క్ అవ్వదు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు, నాకు ఇప్పుడు ఒక టేబుల్లో 1000 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 1000 రికార్డ్స్ లో నేను డేటాని రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఎలా రిమూవ్ చేస్తావా అంటే అట్ ఏ టైం కావాలంటే కనుక ట్రంకేట్ చేయొచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు అని చెప్పాలా. వాడు లేదంటే మీకు ఏమడుగుతాడు, 1000 రోజులు నాకు 500 రో మాత్రమే డిలీట్ కావాలంటాడు, రిమూవ్ కావాలంటాడు. అప్పుడు ఏం చెప్పాలంటే బై యూజింగ్ డిలీట్ ఫంక్షన్ విత్ వేర్ కండిషన్ వీ కెన్ రిమూవ్ ద 500 రో వాల్యూ అని చెప్పి చెప్పాలన్నమాట. మనకు ట్రంకేట్ లో అది పాసిబుల్ అవ్వదు. ఓకేనా, డిఫరెన్స్ వచ్చేసి ట్రంకేట్ కి డిలీట్ కి, ఎప్పుడైతే మనం ట్రంకేట్ డిలీట్ యూజ్ చేస్తామో డిలీట్ అనేది మనకు వచ్చేసి డిఎంఎల్ కమాండ్, డిఎంఎల్ కమాండ్. ట్రంకేట్ వచ్చేసి మనకు డిడిఎల్ కమాండ్. ఓకేనా, డిఫరెన్స్ వచ్చేసి ఇది వచ్చేసి డిఎంఎల్ కమాండ్, ఇది వచ్చేసి డిడిఎల్ కమాండ్. మనకు వచ్చేసి డిలీట్ లో మనకు వేర్ కండిషన్ పాసిబుల్ అవుతుంది. అదే ట్రంకేట్ లో మనము వేర్ యూజ్ చేసి పర్టికులర్ డేటాని రిమూవ్ చేయలేము. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే డిలీట్ చేసినప్పుడు మనము డేటా అనేది రోల్ బ్యాక్ చేయొచ్చు. ఓకేనా, అదే మనము ట్రంకేట్ చేసినప్పుడు డేటా అనేది రోల్ బ్యాక్ చేయలేము. ఈ డిఫరెన్స్ నేను ఆల్రెడీ దానిలో చేసి పెట్టాను, మీరు తర్వాత ఒకసారి చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూలో. తర్వాత వచ్చేసి మనం డేటా అనేది డిలీట్ చేసినప్పుడు ఎవ్రీ డే యొక్క డేటా అనేది మనకు లాగ్ ఫైల్లో క్రియేట్ అవుతుంది. మనకు లాగ్స్ ఉంటాయి, సీక్వెల్ సర్వర్ లాగ్స్, ఆ లాగ్ ఫైల్లో క్రియేట్ అవుతుంది. మనము ఎవ్రీ టైం ట్రంకేట్ చేసినప్పుడు ఈ లాగ్స్ అనేవి క్రియేట్ అవ్వవు. వాడు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతాడు, నేను డిలీట్ చేసినప్పుడు లేదా ట్రంకేట్ చేసినప్పుడు నాకు లాగ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే డిలీట్ చేసినప్పుడు మాత్రమే లాగ్స్ క్రియేట్ అవుతాయి, ట్రంకేట్ చేసినప్పుడు లాగ్స్ అనేవి క్రియేట్ అవ్వవు అని చెప్పాలి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనము ట్రిగ్గర్స్ యూజ్ చేస్తామో ఆ ట్రిగ్గర్స్ లో మనం ఫర్ సపోజ్ నేను ట్రిగ్గర్స్ అనేది చెప్తాను తర్వాత, ట్రిగ్గర్స్ యూజ్ చేసినప్పుడు ఈ డిలీట్ యూజ్ చేసినప్పుడు ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది అనమాట. ఆ టేబుల్లో ట్రిగ్గర్ క్రియేట్ చేసినప్పుడు ఒక టేబుల్ మీద ఈ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. ఏదైతే ట్రిగ్గర్ మీద మనం అప్డేట్ చేస్తున్నామో లేదా డిలీట్ చేస్తున్నామో ఆ డిలీట్ చేసినప్పుడు ఆ ట్రిగ్గర్ అనేది ఫైర్ అయిపోయి మనకు ఆ వాల్యూస్ అనేటివి వేరే టేబుల్ ఇన్సర్ట్ అవుతాయి. కానీ ట్రంకేట్ లో ట్రిగ్గర్స్ అనేవి ఫైర్ అవ్వవు అనమాట. అది నేను ట్రిగ్గర్స్ క్రియేట్ చేసినప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి డిఫరెన్స్ మీకు సేమ్ అవే ఉంటాయి. చూడండి, మనము డిలీట్ యూజ్ చేసి వేర్ క్లాస్ యూజ్ చేసి డేటా రిమూవ్ చేస్తాము, దీంట్లో యూజ్ చేయలేము. ఇది డిఎంఎల్ కమాండ్, ఇది డిడిఎల్ కమాండ్. ఇక్కడ చూడండి, ఒకటి ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఏది బెటర్ ఉంటుంది అని చెప్పి అడుగుతాడు. ఏది ఫాస్ట్ గా ఉంటుంది అంటే ట్రంకేట్ ఫాస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ డిలీట్ అనేది ఏం చేస్తుంది, రో బై రో డేటా అనేది రిమూవ్ చేసుకుంటా పోతుంది. అదే మీకు ట్రంకేట్ అనుకోండి, అట్ ఏ టైం మనకు డేటా అనేది రిమూవ్ అయిపోతుంది. అదొకటి చెప్పండి. పర్ఫార్మెన్స్ వైజ్ ట్రంకేట్ ఫాస్ట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, డిలీట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఎవరీ ఎంట్రీకి ట్రాన్సాక్షన్ లా క్రియేట్ అవుతుంది, కానీ ఇక్కడ క్రియేట్ అవ్వదు.
మనం చెప్పాం కదా, ఇది ఐడెంటిటీ వాల్యూ, ఇది ఇట్ రిటర్న్స్ ఐడెంటిటీ అండ్ డస్ నాట్ రిసెట్ టు ద సీడ్ వాల్యూ. చూడండి, ఇది చెప్పాం కదా ఆల్రెడీ మనము. ట్రంకేట్ చేసినప్పుడు ఏం వస్తుంది, డిలీట్ చేసినప్పుడు వస్తుంది, ఐడెంటిటీ వాల్యూ చెప్పాం కదా, అది కూడా ఇక్కడ ఉంది చూడండి. కొన్ని ఇంకా వేరేటి ఉన్నాయి, అదంతా అవసరం లేదు, మెయిన్ వచ్చేసి అవే అనమాట. ఓకేనా, ఇప్పటి వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సతీష్. చెప్పండి. నో డౌట్స్. ఓకే, మీరు అన్ని ఇదంతా మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. నేను ముందే చెప్తున్నా, మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఏం చేయలేరు. నేను కొన్ని క్వశ్చన్స్ పంపిస్తాను మీకు. ఎప్పుడు అంటే, నేను ఈ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఫంక్షన్ నా దగ్గర క్వరీస్ ఉన్నాయి, వాటి క్వరీస్ రాసి మీరు పంపించాలన్నమాట. నాకు విత్ డేటాతో కావాలి. టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు, మొత్తం స్టెప్ బై స్టెప్ కావాలి. డేటా అనేది ఎలా ఇన్సర్ట్ చేస్తారు, ఏ డేటానే మీరు ఇన్సర్ట్ చేసుకోండి. నేను ఒక రిక్వైర్మెంట్ ఇస్తాను, నా రిక్వైర్మెంట్ మీరు రాసి పంపించాల్సి వస్తుంది. దీంట్లో మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? ఇన్సర్ట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ అప్డేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు నాకు వచ్చేసి ఈ టేబుల్ డేటా అనేది ఉంది. ఈ నేమ్ దగ్గర ఏ ఉంది, కదా. నాకు వచ్చేసి ఏం అవ్వాలంటే, ఏ బదులు నాకు బదులు బి రావాలంటాడు. దీనికి ఐడి 1కి. అప్పుడు మనం ఏం చేయాలంటే, రిక్వైర్మెంట్ ఎలా ఇస్తామంటే, నాకు ఇప్పుడు ఈ నేమ్ అనేది ఇది ఉంది, ఈ ఐడికి నాకు వచ్చేసి ఏ రాకూడదు, నాకు బి అప్డేట్ చేయాలా అంటాడు. బి అనేది మాడిఫై చేయాలా అంటాడు. అప్పుడు మనము అప్డేట్ కండిషన్ వాడతాం. ఏదైనా మాడిఫై చేయాలంటే అప్డేట్ వాడతాం అన్నమాట. అప్డేట్ అనేది ఇన్సర్ట్ అయిపోయిందా? ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి నీట్గా. నేను ఆల్రెడీ ఇక్కడ మొత్తం టేబుల్ క్రియేట్స్ మొత్తం పెట్టాను. మీరు ప్రాక్టీస్ చేస్తాక మీ డౌట్స్ అనేవి కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు అప్డేట్ ఆర్ మాడిఫై ద వాల్యూ ఆఫ్ కాలమ్ ఇన్ ద టేబుల్. మనం ఓన్లీ అప్డేట్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాము? ఓన్లీ వాల్యూస్ మాత్రమే మనం అప్డేట్ చేయగలుగుతాం. ఫీల్డ్స్ ని వాటిని మనము చేయలేము. ఫీల్డ్స్ అంటే కాలమ్స్ ని, డేటా టైప్స్ ని మనము అప్డేట్ చేయలేము. ఓన్లీ వచ్చేసి ఏవైతే రోస్ ఉంటాయో ఆ రోస్ యొక్క డేటాను మాత్రం అప్డేట్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయిపోయి ఆల్టర్ చేస్తామంటే అది రాంగ్. ఓన్లీ ఆల్టర్ చేసి మనం ఎందుకు యూజ్ చేస్తాం? మనము హలో 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 సతీష్, మనము ఆల్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అర్థం అవుతుందన్నా, అర్థం కావట్లేదన్నా? నాకు అర్థం కావట్లేదు. మీరు అర్థం కాకపోతే నాకు ఇమీడియట్ గా అడగండి. అర్థమవుతుంది. అదే నేను చెప్తున్నా, ఈ అప్డేట్ కి ఆల్టర్ కి డిఫరెన్స్ చెప్పండి. అప్డేట్ ఎందుకు వాడతాము, ఆల్టర్ ఎందుకు వాడతాము? అప్డేట్ అనేది మనము ఆ కాలం లో ఉన్న డేటాను చేంజ్ చేయడానికి అప్డేట్ ఉపయోగిస్తాము. ఆల్టర్ అనేది పర్టికులర్ రోలో ఉన్న థింగ్ చేంజ్ చేయడానికి ఉపయోగిస్తాము సతీష్. నో రాంగ్. ఆల్టర్ అనేది మనం ఓన్లీ ఆ కాలం యొక్క డేటా టైపు వాటి మాత్రం ఏదైనా ఒకవేళ న్యూ కాలమ్స్ యాడ్ చేయాలా అనుకుంటే మాత్రమే మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. మనం డేటాని ఆల్టర్ చేసి చేంజ్ చేయలేము. We only use update command to change the data.
we can modify the data. We can modify the data by using only update command. We can modify the columns and column names or column data types. Then we will use only alter command. వాళ్ళు డిఫరెన్స్ అడుగుతారు, అప్డేట్కి ఆల్టర్కి డిఫరెన్స్. అప్పుడు మీరు చెప్పాలన్నమాట. వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదాన్ని కూడా అడగచ్చు. అప్డేట్ చేసి నేను ఆ కాలం నేమ్ అన్ని చేంజ్ చేయొచ్చు కదా అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ మనం డేటా మాత్రమే అప్డేట్ చేస్తాము, మాడిఫై చేస్తాము అని చెప్పి చెప్పాలన్నమాట. ఓకేనా? ఓకే సతీష్. ఇప్పుడు అప్డేట్ అనేది ఎలా చేస్తాం చూడండి. అప్డేట్ CT1 సెట్ నేమ్ ఈక్వల్ టు B ID ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిన రిక్వైర్మెంట్ వాడు నాకు ఈ టేబుల్ వచ్చేసి డేటా అనేది ఉంది, ఈ ID 1కి నాకు B అనేది అప్డేట్ కావాలన్నాడు. అప్పుడు మనము ఈ అప్డేట్ అనేది ఎలా పడతామంటే ఇది అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఆ కాలం యొక్క వాల్యూ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేము ఈక్వల్ టు ఆ వాల్యూ వేర్ ఏదైతే మనం ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఏ ఐడికి అయితే ఈ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఐడి యొక్క ఆ వాల్యూ. ఇప్పుడు మనం ఇది రన్ చేసాం అనుకోండి, వాల్యూ అనేది B అనేది అప్డేట్ కావాలి. ఇక్కడ 1కి B అనేది అప్డేట్ అయిందా? హలో, ఇక్కడ B అనేది అప్డేట్ అయిందా? ఇప్పుడు మనం ఏంటంటే ఈ అప్డేట్ ఇన్సర్ట్ అనేది మనము మల్టిపుల్ టేబుల్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? ఈ మల్టిపుల్ టేబుల్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే జాయిన్స్ యూజ్ చేసినప్పుడు నేను చెప్తాను మొత్తం అంతా. ఈ జాయిన్స్ యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ టేబుల్స్ నుంచి మల్టిపుల్ టేబుల్స్ ఇచ్చాడు, మనము సోర్స్ టేబుల్స్ ఇచ్చినాడు, టార్గెట్ టేబుల్లో డేటా అనేది ఎట్లా అప్డేట్ చేయాలా, సోర్స్ టేబుల్స్ మల్టిపుల్ టేబుల్స్ ఇచ్చినాడు, టార్గెట్ టేబుల్లోకి డేటా ఎట్లా లోడ్ చేయాలనేది నేను నెక్స్ట్ ఈ జాయిన్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా? ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, ఓకే. ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు నాకు వచ్చేసి ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఎవరు యూజ్ చేస్తారంటే ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది వాళ్ళు అడ్మిన్స్ ఈ గ్రాంట్ రివ్యూ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు యూజర్ ఉంటాడు, ఆ యూజర్కి వాళ్ళు చెప్తారు అన్నమాట. ఇప్పుడు మా మేనేజర్ ఉంటాడు, మా మేనేజర్ ఏం చెప్తారంటే వాళ్ళకి ఓన్లీ ఈ పర్టికులర్ యూజర్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వండి, లేదంటే ఈ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు అనమాట. ఓన్లీ రీడ్ ఇవ్వండి లేదంటే రైట్ ఇవ్వండి. అంటే రీడ్ రైట్ అంటే మనము సెలెక్ట్ చేయొచ్చు, ఏదైనా కమాండ్స్ యూజ్ చేసి డేటాను రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఈ గ్రాంట్ రివ్యూక్ అనేది వాడతాం అనమాట. ఈ గ్రాంట్ అనేది ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ లో నాకు పర్టికులర్ యూజర్కి పర్మిషన్ ఇవ్వాలనుకోండి, యాక్సెస్ ఇవ్వాలనుకున్నాడు, అప్పుడు ఈ గ్రాంట్ అనేది యూజ్ చేస్తారు. రివోక్ అనేది ఏం చేస్తుందంటే ఏవైతే పర్మిషన్స్ వాడు ప్రీవియస్ ఇచ్చింటాడో అవన్నీ రిమూవ్ చేసేయండి అంటాడు, తీసేయండి అంటాడు. అప్పుడు వాడు రివోక్ వాడిని అనుకోండి, ప్రీవియస్ ఏది ఉంటాడో ఓన్లీ ఆ పర్మిషన్ మాత్రం వస్తే మిగతాటివి రావు అనమాట. సో దానికోసము ఈ గ్రాంట్ రివోక్ అని వాడతారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, గ్రాంట్ సెలెక్ట్ అప్డేట్ ఆన్ ఏదైతే టేబుల్ నేమ్ ఉంటుందో ఆ టేబుల్ నేమ్, ఆ యూజర్ నేము, ఎవరన్నా మల్టిపుల్ యూజర్స్ ఉంటే మల్టిపుల్ యూజర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే రివోక్ సేమ్, అదే మల్టిపుల్ యూజర్స్కి రివోక్ చేయొచ్చు. ఈ గ్రాంట్ రివోక్ అనేది ఎందుకు వాడతారంటే ఓన్లీ పర్మిషన్ ఇచ్చేదానికి యూజ్ చేస్తారు, ఓన్లీ
డివేస్ యూజ్ చేస్తారు. ఇవి మనకు యాక్సెస్ ఉండవు, డెవలపర్స్ కి యాక్సెస్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ వచ్చేసి నేను మీకు ఎప్పుడు చెప్తానంటే మనము స్టోర్ పేజర్ క్రియేట్ చేసినప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏందో అప్పుడు చెప్పేటప్పుడు నేను ఇది ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్తాను. ఓకేనా? దీంట్లో కూడా ఉన్నాయి, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చాను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కొన్ని. మీకు ఇప్పుడు చెప్పినా కూడా ఇది అర్థం కాదు, ఒకటేసారి ఇప్పుడు చెప్పినాను అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది ఎగ్జాంపుల్స్ రియల్ టైంలో ఎట్లా చేస్తారు ఏమని. ఓకేనా? ఇక్కడ నేను ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డేటా కంట్రోల్ లాంగ్వేజ్ సెలెక్ట్. మనం ఇప్పుడు సెలెక్ట్ వాడుతున్నాం కదా, ఇది చేస్తున్నాం కదా రెగ్యులర్గా, ఇట్లా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంతే. ఇక్కడ మనం ఏం పెడతామంటే వేర్ ఐడి ఈక్వల్ టు 1, ఇది మనకు వేర్ కండిషన్. సో ఇట్లా ఓన్లీ ఒకటే కావాలనుకున్నాము, ఓన్లీ ఆ డేటాను మాత్రం వస్తుంది. ఈ సెలెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, వేర్ క్లాసు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనము రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి గుర్తు పెట్టుకోండి, ఎందుకు వాడతామని చెప్తాను నేను. ఈ ఆర్డర్ బై క్లాస్ అనేది మనకి ఎందుకు వాడతామంటే, వాడు ఒకసారి మనకి ఏం చెప్తాడంటే, నాకు ఈ టేబుల్లో నాకు డేటా ఉంది, ఈ డేటా అనేది నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటాడు, లేదంటే అసెండింగ్ ఆర్డర్లో కావాలంటాడు. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ ఆర్డర్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? Here we can arrange the data in ascending and descending order by using order by class. ఈ ఆర్డర్ బై క్లాస్ అనేది మనము డేటా అనేది, ఇప్పుడు సపోజ్ నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఆ ఎంప్లాయీ టేబుల్లో నాకు ఎంప్లాయీ నేమ్ శాలరీ ఉంది. నాకు వాడు ఏమంటాడంటే, నాకు శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో కావాలా డేటా అంటాడు. అప్పుడు మనము ఇక్కడ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ అని పెడతాం. నెక్స్ట్ ఈ డిస్టింక్ట్ క్లాస్ ఒకటి ఉంది. ఈ డిస్టింక్ట్ క్లాస్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఇన్సర్ట్ నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 7 rows ఉన్నాయి. నాకు 7 rows లో ఎన్ని ఉన్నాయి, ఒకటి మాత్రమే యూనిక్ ఉంది, మిగతా 6 వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్. ఇప్పుడు డిస్టింక్ట్ ఎందుకు వాడతామంటే, నేను చూడండి, నాకు డిస్టింక్ట్ సెలెక్ట్ డిస్టింక్ట్ ఐడి కామా నేమ్ సిటీ. ఈ డిస్టింక్ట్ అనేది ఎందుకు వాడతామంటే, ఈ డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడ నాకు ఈ టేబుల్ వచ్చేసి డూప్లికేట్స్ ఉన్నాయి, ఇక్కడ డిస్టింక్ట్ కీవర్డ్ వాడినాను, సో నాకు డూప్లికేట్స్ అనేది వినాయి. ఓన్లీ ఏదైతే మెయిన్ యూనిక్ డేటా ఉంటుందో ఆ యూనిక్ డేటా మాత్రమే చూపించాలంటే మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి డిస్టింక్ట్ వాడతాం అనమాట. డిస్టింక్ట్ క్లాస్ టు రిట్రీవ్ ద ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ ఇన్ ఏ స్పెసిఫైడ్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓన్లీ వాటికి సంబంధించిన డిస్టింక్ట్ వాల్యూస్ ఈ కాంబినేషన్ లో, నువ్వు ఎక్కడైతే ఎన్ని కాలమ్స్ ఇస్తావో ఆ 3 కాంబినేషన్ లో చెక్ చేసుకునేది ఆ డిస్టింక్ట్ వాల్యూ అనేది ఇలా ఇస్తాం అనమాట. క్లియరా? హలో, యా సతీష్, క్లియర్ కదండి ఇప్పుడు వరకు? యా క్లియర్ సతీష్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈజనల్ ఫంక్షన్. ఈ ఈజనల్ ఫంక్షన్ అనేది ఎందుకు వాడతామంటే,
ఇప్పుడు సపోజ్ ఐడి ఈజనల్ ఫంక్షన్ ఎందుకు వాడతామంటే చెప్తున్నాను. సెలెక్ట్ ఫ్రమ్ సిటీ. ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ అని ఉన్నాయి, దీంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. వాడు ఏమంటాడంటే నాకు ఈ నల్ ప్లేస్ లో ఈ నల్ రాకూడదు, నాకు సపోజ్ ఈ నల్ ప్లేస్ లో నల్ రాకుండా సపోజ్ ఎన్ అని రావాలా అంటాడు. ఎన్ అని రావాలా అంటాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ ఐడి కామా ఈజ్ నల్ ఆఫ్ నేమ్ కామా ఎన్. as name. చూడండి, చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఈ టేబుల్లో నల్స్ ఉన్నాయి. నల్ ప్లేస్ లో వాడు ఏం చెప్తా అంటే నాకు ఎన్ రావాలా అంటాడు. సపోజ్ దీనికే కాదు, మనం దేనికైనా ఉండదు. సపోజ్ నాకు శాలరీ ఉంది, శాలరీ దగ్గర నల్ వాల్యూ ఉంది. నల్ వాల్యూ ఉన్నప్పుడు ఏదైనా ఇప్పుడు శాలరీ ఉంది, ఆ శాలరీని మనం వాడు మంత్లీ వైజ్ నాకు టోటల్ శాలరీ రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే డివైడ్ బై యూజ్ చేసి చేస్తాం కదా. డివైడ్ బై చేసినప్పుడు నల్ వాల్యూ పెట్టినామంటే అది ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మనం వాడు ఏం చేయమంటాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ నల్ వాల్యూ 0 అప్లై చేయాలంటాడు. అప్పుడు మనం ఏం పెడతాము, ఇక్కడ ఈజ్ నల్ ఆఫ్ శాలరీ కామా ఇక్కడ 0 అని పెట్టేస్తాం. అప్పుడు మనకు నల్ ప్లేస్ లో ఏదైతే నల్ ఉంటుందో ఆ ప్లేస్ లో మనకు ఈ 0 అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు నల్ ప్లేస్ లో ఏం రీప్లేస్ అయిపోయింది, ఎన్ అనేది రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు అలానే కాదు, ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో నాకు వచ్చేసి నేము, సిటీ, బ్రాంచ్, స్టేట్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు వానికి సిటీ దగ్గర నల్లు ఉంటే అనగా వాడు ఏం చెప్తాడంటే అనగా ఈ సిటీ దగ్గర ఒకవేళ నల్లు ఉందంటే నాకు వచ్చేసి బ్రాంచ్ అనేది రీప్లేస్ కావాలా అంటాడు. అప్పుడు మనం ఏం పెడతాము, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్. ఇది ఒక టేబుల్ అనుకోండి, ఇది ఏదో ఒక టేబుల్ సపోజ్ అయిపోయి డీటెయిల్స్ అనుకోండి, ఏదో డీటెయిల్స్. ఓకేనా, ఈ డీటెయిల్స్ టేబుల్, ఈ డీటెయిల్స్ టేబుల్ నేము, సిటీ, బ్రాంచ్, స్టేట్ ఉంది. దీంట్లో నాకు డేటా ఉంది. ఇది మనకు ఈ డీటెయిల్స్ అనేది టేబుల్. ఓకేనా, ఇప్పుడు వాడు ఏం చెప్తానంటే మనకు ఈ సిటీ దగ్గర నల్లు ఉంటే కనుక ఈ బ్రాంచ్ రీప్లేస్ చేయమంటాడు. అప్పుడు మనం ఏం వాడతాము, ఈజ్ నల్ ఆఫ్ సిటీ కామా బ్రాంచ్.